వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం తమలపాకు బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. అలాగే మనం తినేటప్పుడు తమలపాకు టేస్ట్ అది తగులుతూ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. తర్వాత ఒక 3-4 స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే వాముని కొంచెం ఇలా నలుచుకొని వేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. తర్వాత కారం పొడిని వేసుకోవాలి. బజ్జీలు మరింత స్పైసీగా కావాలనుకుంటే కారం పొడిని ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, బజ్జీల పిండి వచ్చేసి ఉండలు లేకుండా ఈ విధంగా గట్టిగా ఉండాలి. తర్వాత తమలపాకులు తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుండే తొడిమెలని అలాగే సైడ్స్ని దాంతోపాటు చివర్లను కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా తమలపాకును తీసుకొని బజ్జీల పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి. చూడండి, బజ్జీలు ఈ విధమైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో బజ్జీల పైన కొంచెం రసం పొడి వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు బజ్జీ రెడీ. ఎప్పుడూ ఈవినింగ్ స్నాక్స్కి మిర్చి బజ్జీనే కాకుండా ఈసారి ఇలా తమలపాకు బజ్జీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.